ఈ మీర్పేట ఘటన ఏదైతే ఉందో భార్యను చంపి కుక్కర్‌లో ఉడకబెట్టినటువంటి సంఘటన. ఆ గురుమూర్తి అనేవాడు చెబుతుంటే పోలీసులకి ఆ విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. భయాందోళనకు గురి చేస్తున్నాయి. అసలు పోలీసులే భయపడిపోతున్నారు వాడి మాటలు విని. అనుమానం పెనుభూతం అనేది ఎంత దారుణంగా ఉంటుందో ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తుంది. తన భార్యపై నిజంగా అనుమానం ఉంటే పిల్లలతో సహా తన అత్తమామల ఇంట్లో వదిలేస్తే వాళ్ళ బతికేదో వాళ్ళు బ్రతుకుతారు. నిజంగా నీకు అనుమానం ఉంటే విడాకులు ఇవ్వాలి. అంతేగాని ఇంత రాక్షసత్వంగా చంపుతావా? ఎంత దారుణమంటే భార్యని చంపడానికి ముందు ఎంత ప్రణాళిక రచించాడంటే, ముందు ఒక కుక్కను తీసుకొచ్చేసి ఆ కుక్కని చంపి దాన్ని మాంసము అలాగే ఎముకలు సెపరేట్ చేసి కుక్కర్‌లో ఉడకబెట్టి ఆ మాంసం ఏ విధంగా తయారవుతుందో చూశాడు. ఆ కుక్క తాలూకా ఎండిపోయినటువంటి ఎముకలు ఉంటాయి కదా! వాటిని పొడి చేశాడు. పొడి చేసి ఓకే. ఈ విధంగా తయారవుతుంది కాబట్టి మనం దొరికే ప్రసక్తి ఉండదు కాబట్టి ఈ విధంగా చేద్దామని తన భార్యని ఆ విధంగా చేయాలనుకున్నాడు. 16వ తారీఖు రోజు అంటే సంక్రాంతి వెళ్ళిపోయిన మరుసటి రోజు ముక్కనుమ అంటాం మనం. ఆ రోజు భార్యాభర్తల మీద జరిగినటువంటి గొడవ ఇదే అదునుగా భావించినటువంటి గురుమూర్తి వెంకటమాధవి గారినైతే కొట్టి చంపాడు. చంపి ఆవిడని కూడా సేమ్ అలాగే కోచి అంటే అప్పటికే కత్తులు రెడీ చేసుకున్నాడు. కోసి ఆ మాంసపు ముద్దని ఎముకల్ని వేరు చేసి వాటిని ఎండబెట్టాడు. ఎండబెట్టి చూడండి అసలు ఎండబెట్టాడు. అసలు వాడికి ధైర్యం ఏంటో చూడండి. ఎండబెట్టి ఆ తర్వాత వాటిని ఎముకల్ని పొడి చేశాడు. ఈ మాంసం ముద్దను మాత్రం వెంటనే ఉడకబెట్టేశాడు. ఎముకల్ని మాత్రం ఎండబెట్టి పొడి చేశాడు. ఎక్కడ ఇంట్లో ఎటువంటి ఆధారం దొరకకుండా చేశాడు. మళ్ళీ సేమ్ ఆ ఉడకబెట్టిన దాన్ని ఏమొచ్చేసి కాలువలో పడేసాడు, చెరువులో పడేశాడు. ఈ పొడిని కూడా మళ్ళీ కాల్చి బూడిద చేసి ఆ చెరువులో పడేశాడు. ఇతనే చెప్తుండు, ఆ గురుమూర్తి అనేవాడు తన భర్తే చెప్తుంటే ఆ విస్తుపోయే నిజాలు పోలీసులే భయపడిపోతున్నారు. అలాంటి దారుణమైనటువంటి సంఘటనలు చేశాడు. మళ్ళీ 18వ తారీఖున వాళ్ళ అత్తమామలకు ఫోన్ చేసి ఇలాగ వెంకట మాధవి కనిపించడం లేదు, పోలీస్ కేసు ఏదో పెడదాం రండి, ఎటు వెళ్ళిందో ఏంటో అర్థం కావడం లేదు, మరి మీ ఇంటికి కూడా రావట్లేదు అన్నారు కదా అని అంటే అప్పుడు వాళ్ళు 18వ తారీఖు మేడ్చల్ నుండి వచ్చి వాళ్ళు మేడ్చల్లో ఉంటున్నారు అత్తమామలు. ఆ అత్త సుబ్బమ్మ గారు వచ్చి కేసు పెట్టడం జరిగింది. మొత్తం పోలీసులు అయితే ఈ గురుమూర్తి మీద నిఘా పెట్టి మొత్తం అంత అనుమానంగా ఉందని సీసీ కెమెరాలన్నీ చెక్ చేసి మొత్తం మనోడి మీదే నిఘా పెడితే అసలు విషయాలు అయితే బయటపడ్డాయి. ఆవిడ ఇంట్లోకి వెళ్ళిన విషయమే తప్ప బయటకు వచ్చిన సందర్భం ఎక్కడా లేదు. మనోడే అటు రావడం పోవడం చేస్తున్నాడు గురుమూర్తి. సో మొత్తం జరిగిందంతా ఇతనికి తెలుసు కాబట్టి ఇతడే ఏదో చేసి ఉంటాడని గట్టిగా గద్దించి థర్డ్ డిగ్రీ ఇచ్చేసరికి విషయాలన్నీ చెప్తున్నాడు. ఇంకా ఎన్ని విషయాలు చెబుతాడో చూడాలి.